అసలు పరివర్తన అనేది సృష్టి యొక్క మూల స్వభావం. పరివర్తన అనేది సృష్టి యొక్క మూల స్వభావం. అలాగే మీ విషయంలో కూడా పరివర్తన అనేది నిరంతరం జరుగుతూనే ఉంది. ప్రతి క్షణం, నిన్నటికి ఈ రోజుకి మీరు పరివర్తనకే లోనయ్యారు, కానీ మీరు దాన్ని గుర్తుపట్టారు. దీనికోసమే స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత అనేది ప్రారంభం అయ్యేది. ఎందుకు? అసలు జీవితం అంతా ఉన్నదంతా ఆధ్యాత్మికతే. ప్రత్యేకంగా ఆధ్యాత్మికత జీవితంలో ప్రారంభం అవటం అంటూ ఏముండదు, ఉన్నదంతా ఆధ్యాత్మికతే. కానీ ఇక్కడ ఆధ్యాత్మికత అనేది ఎప్పుడు ప్రారంభం అవుతుంది అంటాము అంటే, మీరు మాయలో ఉన్నప్పుడు స్పిరిచువాలిటీని స్పెషల్గా ప్రారంభించాల్సి వస్తుంది. నిన్నటికి ఈ రోజుకి మీకేం తేడా ఏం లేదు. మీ లెక్క ప్రకారం, మీ మైండ్ లెక్కల ప్రకారం నిన్న నిద్ర లేచారు, మీ కాలకృత్యాలు తీర్చుకుని మీ పని ఏదైతే ఉందో అది చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇంచుమించుగా రాత్రికి పడుకున్నారు, తెల్లారి మళ్ళీ అదే కార్యక్రమం మీరు చేశారు. సో అంటే దాని అర్థం ఏంటి? ఈ రోజుకి, నిన్నకి, మొన్నకి, ఇక భవిష్యత్తులో కూడా ఏదైతే మీ లోపల అంతర్లీనంగా ఒక పరివర్తన జరుగుతుందో మీరు దాన్ని గుర్తుపట్టే ఛాన్స్ లేదు. ఎందుకని ఇలా జరుగుతుంది అంటే అదే మాయ. అంటే మీ మైండ్ ఎప్పుడు ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేయదు, లేని దాన్ని సృష్టించుకొని దాన్ని ఫాలో అవుతూ ఉంటుంది. ఏదైతే ఇల్యూజన్, ఏదైతే భ్రమాత్మకమైనది అంటే సొసైటీ ఉంది, మీరు ఈ కళ్ళతో ఏదైతే చూస్తూ ఉన్నారో ఈ ప్రపంచం అంతా భ్రమాత్మకమైనది, కానీ ఆ భ్రమాత్మకమైన దాన్ని ఫాలో అవుతూ ఉంటుంది. మీ మనసు ఎప్పుడు మీ కళ్ళకు కనిపించే ఈ ప్రపంచాన్ని నమ్మటం వల్ల, మీ కళ్ళు ఎప్పుడు ధ్యాసని దాని మీదే పెట్టడం వల్ల మీరు ఒక మాయకి లోనవుతున్నారు. ఎలా అయితే మీరు సినిమాకి వెళ్తారు, మీ ధ్యాస మొత్తం మీ డబ్బులు వేస్ట్ అవుతాయని చెప్పేసి తెల్ల తెర నుంచి మళ్ళీ తెల్ల తెర వరకు మొత్తం సినిమా చూస్తారు మీరు. ఆ సమయంలో మీరు ఫోన్ మాట్లాడరు, పక్క వాళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నా మీకు డిస్టర్బెన్స్ అని వాళ్ళకి కూడా చెప్తారు. అంటే ఏంటి? మీ ధ్యాసని ఒక దగ్గర కేంద్రీకరించారు, అక్కడ సినిమా మీద. అక్కడ ఆ క్షణంలో మీకు ఇంకేమీ గుర్తుండదు. అది ప్రారంభమైన క్షణం నుంచి మిమ్మల్ని మీరు మర్చిపోయి అదే మీ ప్రపంచంగా మీరు ఉంటారు. అలాగే సేమ్ టు సేమ్ ఇక్కడ మీ పరిస్థితి కూడా జీవితంలో అంతే. మీరు ఏదైతే ఒక సినిమాని దర్శిస్తున్నారో, కుటుంబమే కావచ్చు, సొసైటీ కావచ్చు, రాజకీయాలు కావచ్చు, ఈ ప్రపంచంలో జరుగుతున్న విషయాలు కావచ్చు, అవన్నీ కూడా కేవలం మీకు ఒక ఇన్ఫర్మేషన్. నిజానికి అది జరగటం లేదు, కానీ జరుగుతోంది. అది ఉన్నది కానీ లేదు. అయితే ఆ ఉన్నది ఆ లేదు అనే దాని మధ్య ఆ తారతమ్యం ఏదైతే ఉందో, ఆ అంతరం ఏదైతే ఉందో దాన్ని గుర్తుపట్టడానికి మీరు స్పెషల్గా ఒక స్పిరిచువాలిటీ టెక్నిక్స్ని ఉపయోగించాల్సి వస్తుంది. అది. సో నిన్నటికి ఈ రోజుకి ఏ పరివర్తన లేదు, కాబట్టే మనము ఆనాపానసతి అనే ధ్యానాన్ని ప్రారంభించాం. మరి ఇలాంటి ధ్యానాలు 108 ఉన్నాయి, ప్రక్రియలు. మరి ఎవరికి ఏది మ్యాచ్ అయితే అది వాళ్ళు ప్రొసీడ్ అవుతారు, అందరూ దాన్నే ఆచరిస్తూ వెళ్తారు. కానీ గుర్తుంచుకోండి, ఈ 108 పద్ధతుల్లో అత్యంత సరళమైంది ఆనాపానసతి. కానీ ఇది